విద్యా వ్యవస్థలో మార్పులు, పరీక్షల సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చల తర్వాత సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 23 రోజులుగా చేపట్టిన దీక్ష ముగించారు. అటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తన దీక్షను విరమించారు. ప్రభుత్వం ఆలస్యంగా చర్చలకు సిద్ధపడినా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు సీజేపీ చేపట్టిన మార్చ్ 2 పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. నీట్ పత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పోరాటం మార్చ్ 2 పార్లమెంటు పిలుపుతో కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్కు భారీ సంఖ్యలో విద్యార్థులు, వివిధ సంఘాల కార్యకర్తలు తరలివచ్చారు. ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించి పార్లమెంటు వైపు ఎలాంటి అనధికారిక ర్యాలీలను అనుమతించబోమని హెచ్చరించారు. భద్రతా చర్యల్లో భాగంగా జన్పద్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవాతీర్థ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ వీరంతా భారీ వర్షాన్ని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను లెక్క చేయకుండా దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కొంతమందిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. మరోవైపు ఢిల్లీ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. తన డిమాండ్లకు సంబంధించి 3 షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరినా తాను దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో ఇటీవలి వెలుగులోకి వచ్చిన లోపాలు, ముఖ్యంగా పరీక్షా పత్రాల లీకేజీలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బాధ్యత స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే జరిగితే వెంటనే తన దీక్షను ముగిస్తానన్నారు. నెరవేరకపోతే తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న ఆయన ఇందుకోసం ఆసుపత్రి నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగానైనా అనుమతి ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని కోరారు. ఈ ఉద్రిక్తతల నడుమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. విపక్ష ఎంపీలు సభలో భారీగా నినాదాలు చేస్తూ రగడ సృష్టించడంతో స్పీకర్ లోక్సభను 2 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అటు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీకులపై మాట్లాడకుండా ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ అనేది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని ఖర్గే అన్నారు. సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతోన్న నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం బలప్రయోగానికి దిగి వారి గొంతులను నొక్కేయాలని చూస్తోందని ఆరోపించారు. నీట్ అక్రమాలపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं. वहां लाठी चार्ज हो गया है. गवर्नमेंट मारने की कोशिश कर रही है. ఇదే సమయంలో పార్లమెంటు భవనం లోపల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ భేటీ ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు పార్లమెంటు వద్ద చోటు చేసుకున్న నిరసనలు చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సోనం వాంగ్చుక్ 23 రోజులుగా దీక్ష చేపట్టిన తన దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చిన నేపథ్యంలో సోనం వాంగ్చుక్ చేసిన విజ్ఞప్తి మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఈ పరిణామాలన్నింటికీ క్లైమాక్స్గా కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు జరిపారు.
సీజేపీ ప్రతినిధులు సౌరవ్-దాస్, అశుతోష్ రంకా నడ్డాకు విజ్ఞాపన పత్రాన్ని అందించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని, లేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ తేల్చి చెప్పినట్టు తెలిసిందే. వారి డిమాండ్లలో సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయటం, ఆత్మహత్య చేసుకున్న అందరూ నీట్ అభ్యర్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వటం ఉన్నాయి. తమ డిమాండ్ల జాబితాను లిఖితపూర్వకంగా అందించామని, స్పందించే ముందు బీజేపీ నాయకత్వంతో చర్చించేందుకు సమయం కోరారని సీజేపీ నేతలు చెప్పారు. భేటీ తర్వాత దాస్ స్పందిస్తూ కేంద్ర మంత్రిని కలిసే ముందు ఇద్దరమూ 2 గంటలకు పైగా వేచి చూశామని, చివరికి దాదాపు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించిందని చెప్పారు.